వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చాను. చాలా ఈజీ. ఎప్పుడు మనం డైలీ రొటీన్గా కాకుండా వెరైటీగా చేస్తున్నాం. ముందు ఆయిల్ హీట్ ఎక్కుతుంది, కందిపప్పు వేసుకుందాం. అంటే ఇది వేపిన పప్పుచారు అని అంటారు. ఇప్పుడు మనం సాంబార్ పప్పుచారు ఒకేలాగా చేస్తాము. ఈసారి ఇలా ట్రై చేయండి. ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పుని వేగించుకోవాలన్నమాట. కొంచెం కలర్ మారిన వరకు పప్పు వేగితే ఉంటే మంచి సువాసన వస్తుంది, బాగుంటుంది అన్నమాట. పప్పు వేగుతున్నప్పుడే మనం ఇంకా 2 ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాసన బాగుంటుంది, ఎక్కువ సువాసన వస్తుంది. ఇలా వేగుతున్నప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ని ఇస్తాయి. ఎండుమిర్చి మన కారం వేయడం లేదు, ఇది ఎండుమిర్చి మన కారం. సో మీకు ఎంత కారం తింటారో అంత ఎండుమిర్చి వేసుకొని ఈ 3 బాగా ఫ్రై చేసుకోండి. సూపర్ స్మెల్ వస్తుంది. పప్పు వేగుతుంటే బాగుంది. ప్రాసెస్ చాలా ఈజీ, సింపుల్. మీరు కూడా చూసి ట్రై చేయండి. పప్పు ఇలా వేగుతున్నాగా 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. చూడండి, మన పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. పప్పు అనేది క్రిస్పీగా వస్తుంది, చూసారా? సౌండ్ ఎలా వస్తుంది. ఈ మాత్రం వేగించుకుంటే సరిపోతుంది. ఇందులో మనం 2 పెద్ద టమాటాస్ని కట్ చేసుకొని వేసుకుని పొడవుగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. నిజంగా చెప్పాలంటే వాసన సూపర్గా ఉంది, చాలా బాగుంది స్మెల్ మాత్రం. ఇందులో మనం 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. విజిల్ వచ్చిన వాటర్ చూస్తున్నారుగా, 1 గ్లాస్కి పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ వచ్చిన వరకు 3-4 విజిల్ వచ్చిన వరకు ఉడికించుకుందాం. నేను 5 విజిల్స్ వచ్చాయి, స్టవ్ ఆఫ్ చేశాను. ఈ ప్రెజర్ పోయే వరకు అలా ఉంచుకుందాం. పప్పు చింతపండు నానబెట్టుకున్నాను హాట్ వాటర్లోని, తొందరగా అవుతుంది. ఒక 5-6 విజిల్స్ పెడితే పప్పు బాగా ఉడుకుతుంది. ఎందుకంటే పప్పు మనం వేపాం కాబట్టి. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలి. మొత్తం మెదిపిన తర్వాత చూపిస్తాను. పప్పు గుత్తని బాగా మెతుక్కోవాలి. అసలు బద్దలు లేకుండా పప్పుని బాగా మెతుక్కోండి. స్టవ్ ఆన్ చేసుకొని పప్పుని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోని మిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం వేసం లేదు. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకొని చింతపండు పులుపుని వేసుకుందాం. ఇప్పుడు చింతపండు వాటర్ని వేసేసుకొని చూపిస్తాను. పులుపు వేసుకున్నాము. పులుపు వేసిన తర్వాత మనం తగినంత వాటర్ వేసుకొని పలుచగా చేసుకోవాలి. పప్పుచారు ముద్దగా ఉంటే బాగోదు, పలుచగా చేసుకోవాలి పప్పుచారుని. పప్పుచారు మరుగుతూ ఉంటుంది. ఇలా మనం తాలింపు పెట్టుకుందాం. పప్పు ఆయిల్ వేసుకొని తాలింపు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపులు, అంతే ఈజీగా తాలింపు. తాలింపు రెడీ అయిపోయింది. పప్పును వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి రెడీ అయిపోయింది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.